ఆర్యా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. నటి జత్వాని ఆన్లైన్లో కంప్లైంట్ చేశారని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. తప్పు చేసిన వారు అధికారులైనా విడిచిపెట్టబోమన్నారు. ఇక ముంబై నుంచి హైదరాబాద్ చేరుకుంది జత్వాని. ఏపీ పోలీసులు ఆమెను బెజవాడ తీసుకువెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేసే ఛాన్స్ ఉంది. ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారంపై విచారణ వేగవంతమైంది. ఈ కేసులో విజయవాడ క్రైమ్ ఏసీపీ స్రవంతిని విచారణ అధికారిగా నియమించారు. కొందరు ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని బెజవాడ సిపి ఆదేశించారు. నటి జత్వానీపై వేధింపుల కేసుని ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఆమె నుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సీఎంఓ ఆదేశాలిచ్చింది. తనకు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని జత్వానీ కోరింది. బాధితురాలు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారని, అండగా ఉంటామని హామీ ఇచ్చామన్నారు హోంమంత్రి అనిత. ఇక కేసు విచారణ కోసం మహిళా అధికారిని నియమించామని చెప్పారు. మహిళా అధికారి అయితే ఆమె పడిన బాధలు, వేధింపులు చెప్పుకునే అవకాశం ఉంటుందన్నారు. తప్పు చేసిన వారు అధికారులైనా సరే విడిచిపెట్టమని అనిత హెచ్చరించారు. డెఫినెట్గా ఇందులో ఎవరైతే వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ అవనేయండి, పొలిటికల్ లీడర్స్ అవనేయండి, ఎవరున్నా కూడా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చే దిశగానే ముందుకెళ్తారు. విచారణ సాగుతుంది కాబట్టి విచారణలో ఏదైతే వివరాలు వస్తాయో దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. ఇక కాదంబరి జత్వాని గురువారం రాత్రి ముంబై నుంచి హైదరాబాద్కు చేరుకుంది. ఆ తర్వాత ఆమెను ఏపీ పోలీసులు విజయవాడకు తీసుకువెళ్లనున్నారని తెలుస్తోంది. వేధింపుల వ్యవహారానికి సంబంధించి ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసే అవకాశం ఉంది.